హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దోశలు హోటల్ స్టైల్లో రావాలి అంటే ఏ విధంగా చేయాలో చెప్తానండి. 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నానండి, మొన్న ఆంధ్ర వెళ్ళాను కదా. 3 స్పూన్లు వచ్చేసి పచ్చిపప్పు తీసుకున్నాను. 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. బియ్యము, మినపప్పు, మెంతులు, పచ్చిపప్పు ఇవన్నీ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి, ఒక 7-8 గంటలు. అటుకులు మాత్రం గ్రైండర్లో వేసే ముందు శుభ్రంగా 2-3 సార్లు కడిగి గ్రైండర్లో వేసేసుకోవాలండి. నిన్న ఉదయం 11 గంటలకి ఈ పప్పులు మొత్తం నానబెట్టానండి. సాయంత్రం 6 గంటలకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఉదయానికి చూడండి ఎంత చక్కగా పొంగి ఉందో పిండి. తవ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దోసేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందోను. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో, పేపర్ లాగా వచ్చింది చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.